చంద్రబాబుతో పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ కానున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ భేటీ రాజకీయ పరంగా కొత్త పందాకు తెరలేపిందని చెప్పాలి. ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపుకు కీలక పాత్ర వహించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈరోజు చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. డైరెక్ట్గా స్వయంగా నారా లోకేషే స్పెషల్ ఫ్లైట్లో ఆయన విజయవాడకి తీసుకొచ్చి దగ్గరుండి చంద్రబాబు ఉండవల్లి నివాసానికి తీసుకెళ్లనున్నారు. ఆ ఉండవల్లి నివాసంలో సుదీర్ఘ సమయం పాటు చంద్రబాబు నాయుడుతో ప్రశాంత్ కిషోర్ భేటీ కానున్నట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా 2024 ఎన్నికలకు సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ఏపీ రాజకీయాలకు సంబంధించి టీడీపీ గెలుపు కోసం ఎలాంటి పాత్ర వహించాలి అనే దానిపైన కూడా ప్రశాంత్ కిషోర్ సుదీర్ఘంగా చంద్రబాబుతో చర్చించినట్టు తెలుస్తుంది. అలాగే అభ్యర్థుల ఎంపిక కానివ్వండి, ఇటు జనసేన టీడీపీ ఇప్పటికే కూటమిలో ఉన్నాయి, వీళ్ళిద్దరి మధ్య సీట్ల పంపకం కానివ్వండి, వీటన్నిటి గురించి కూడా సుదీర్ఘంగా ప్రశాంత్ కిషోర్తో చంద్రబాబు నాయుడు చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో కలవడం ఏంటి అనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గెలుపుకు సంబంధించి కీలక పాత్ర పోషించారు ప్రశాంత్ కిషోర్. ఐపాక్ టీం ద్వారా ఒక సర్వే నిర్వహించి కానివ్వండి, ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు కానివ్వండి 151 సీట్లు జగన్మోహన్ రెడ్డికి సాధించడానికి ఏదైతే పాత్ర పోషించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు సడన్గా ఒక యూటర్న్ తీసుకొని ఇప్పుడు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయడం అనేది ఒక రాజకీయ పరంగా చర్చగా మారుతుంది. అయితే ఐపాక్ సంబంధించి కూడా ఐపాక్ ఉన్నటువంటి అయితే గతంలో వీళ్ళిద్దరూ కలిసి ఇద్దరు మిత్రులు కలిసి ఐపాక్ని ప్రారంభించారు. ఆ టైంలో చాలా మందిని ముఖ్యమంత్రిగా కానివ్వండి చాలా రాష్ట్రాల్లో వాళ్ళని పవర్లోకి తీసుకొచ్చే విధంగా ఐపాక్ పనిచేస్తూ వచ్చింది. అయితే తాజాగా ఇప్పుడు ఐపాక్ 2 భాగాలుగా విడిపోయినటువంటి నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ సపరేట్గా మళ్ళీ పొలిటికల్ స్ట్రాటజీని స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఆయన ఇంకా పొలిటికల్ స్ట్రాటజీ దానికి దూరంగా ఉండేసి నేను సపరేట్గా కొత్త రాజకీయ పార్టీ పెట్టాను, ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలకు మంచి చేయాలనే భావంతో ముందుకు వెళ్తానని చెప్పేసి కూడా చాలాసార్లు ప్రశాంత్ కిషోర్ చెప్తూ వచ్చారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు 2024 ఎన్నికలకు సంబంధించి అది కూడా ఏపీలో ఆయనే స్వయంగా అధికారంలోకి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారా అనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. అంతేకాకుండా ముఖ్యంగా ఏపీ రాజకీయాలకు సంబంధించి ఏదైతే వైఎస్ఆర్సీపీని దించేందుకు ఇటు ఇప్పటికే జనసేన టీడీపీ కలిసి పనిచేస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఈసారి ఓడించాలంటూ కూడా ఇరు పార్టీలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటువంటి ప్రశాంత్ కిషోర్కి వీళ్ళిద్దరిది కూడా కొంత యాడాన్ అయితే మాత్రం ఖచ్చితంగా వైసీపీని ఓడించడానికి ఆస్కారం ఉంటుందంటూ కూడా రాజకీయ వర్గాల్లో ఒక ప్రతి వ్యూహాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఒక కొత్త చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఏపీ రాజకీయ పరంగా చూసుకుంటే తెలంగాణలో ఏదైతే పెను మార్పులు జరిగినాయో అలాంటి మార్పు ఏపీలో కూడా జరగబోతుందంటూ కూడా అందరూ భావిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఓటమి భయంతోనే జగన్మోహన్ రెడ్డి కొంతమంది అభ్యర్థులు మారుస్తున్నారు. ఆ కారణంతోనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద నెగిటివ్ ఉంది. ఈ నేపథ్యంలోనే మార్చకపోతే తెలంగాణలో ఎలాంటి పరిస్థితి జరిగిందో ఏపీలో కూడా అలాంటి పరిస్థితి జరగబోతుందని ముందుగానే భావించి ఇన్ఛార్జీలు కానివ్వండి, అభ్యర్థులు కానివ్వండి మారుస్తూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో అలాంటి స్ట్రాటజీని ప్రశాంత్ కిషోర్ ఏదైతే జగన్మోహన్ రెడ్డిని 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవ్వడానికి ఏదైతే తన యాక్షన్ ప్లాన్ని తన గేమ్ ప్లాన్ని యూజ్ చేశారో సో అలాంటి గేమ్ ప్లాన్ని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కోసము అప్లై చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే నారా లోకేష్ స్వయంగా ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి డైరెక్ట్గా ఇంటికి తీసుకువెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి సంభాషణ ఎలా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డిని ఓడించడం, ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ఏవైతే ఇఫ్ అండ్ వర్డ్స్ ఖచ్చితంగా ప్లస్ అండ్ మైనస్ ప్రశాంత్ కిషోర్కి తెలుసు. ఎలాంటి స్ట్రాటజీస్తో ఎలాంటి మూవ్ ఆన్స్తో జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తారు, అలాంటి వ్యూహాలకి ప్రతి వ్యూహాలని ఎలా వెయ్యాలి అనే దానికి కూడా ప్రశాంత్ కిషోర్కి ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్తో పనిచేస్తే మాత్రము టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి కొంత పాసిబిలిటీస్ ఉన్నాయంటూ కూడా అందరూ భావిస్తున్నారు. అదే నేపథ్యంలోనే వీళ్ళిద్దరి కలయిక ఇప్పుడు మాత్రము సర్వత్రా రాజకీయ పరంగా చాలా ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనబడుతుంది.